ఈ 3 గ్రామాలు కదా లక్కల్రా రోడ్డు మండలం ఇంకో ఊరు ఏది ఈ భూమిలో చేసే బదులు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ భూమి ఉంటే చూడండి. వాళ్ళు లంబడోళ్ళు బాగా వాళ్ళ భూమి జాగాలను నమ్ముకొని బతికారు. మీరు గిరిపుట్టుడు మీ 300-400 ఏళ్ళ కోలే కానీ నువ్వు కనవాయను అటుగా లగిచల్రా రోడ్డు పడ్డ తాండా 2 గ్రామాలను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందము గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. మా కమిషన్ సభ్యులు లీలాబాయి గారు, రాంబాబు నాయక్ గారు, జిల్లాశంకర్ గారు, మేమంతా టీమ్గా 2 గ్రామాలు వెళ్ళి అక్కడ గిరిజన మహిళలతోని మరి బీసీలు వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళంతా చాలా భయాందోళనలో ఉన్నారు. మా భూములు పోతాయేమో, మేము 40-50-400 సంవత్సరాల నుంచి మా తాత ముత్తలు తప్పించిన భూములు పోతే మేమేం చేసుకొని బతకాలి, మా పిల్లలు మరి మరి ఏంది ఆటో కార్మికులను, లేకపోతే బేకరీల జీవితము, లేకపోతే ఇంట్లో బోళ్ళు తోముకొని బతికే పరిస్థితి ఏర్పడుతుంది మాకు. మేము గిరిపుత్రులం, భూమిని నమ్ముకొని బతుకుతున్నాం, మా భూమిని పోవద్దు అనేటువంటి భయాలందరిలో మరి డిప్రెషన్లో మాత్రం ఉన్నారు. నేను ముఖ్యంగా అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ అయితే కలెక్టర్ మీద దాడినైతే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వ అధికారి రాజ్యాంగబద్ధమైన వ్యక్తి మీద దాడి చేయడము అది మంచి పద్ధతి కాదని కూడా వాళ్ళకి చెప్పినాం. మీరు ఇవ్వకపోతే శాంతియుతంగా ఇస్తలేమ్మా, భూములు ఇవ్వదలుచుకోలేని చెప్పాలి, కానీ చట్టాన్ని చేత తీసుకొని దాడి చేయడం మాత్రం బాగా మంచి పద్ధతి కాదని చెప్పినాం. మరి దాని పేరు మీద ఇలా గిరిజన అమాయకులందరినీ కూడా ఇలా జైల్లో పెట్టిండ్రు. నేను పోలీసు గారు, ఎస్పీ గారితో మాట్లాడినా. ఏంటంటే, మీరు ఏదైతే తప్పుడు కేసులు అయితే నమోదైనాయో, అమాయకులైన గిరిజనులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ ఎవరైనా సరే సంబంధం లేని వాళ్ళు కలెక్టర్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే వీడియోలు ఫుటేజీలు అవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళ దగ్గర, దాని ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్య చేసుకోవాలి. దానికి ఎవరం కాదనం. కానీ దాని పేరు మీద మరి 3-4 గ్రామాలల్లో మరి అందరూ కూడా గిరిజనులను, బీసీలను అందరినీ అక్రమ కేసులు పెట్టి జైళ్ళను చేయాలి. అటువంటి అకామిడేషన్ రద్దు చేయాలని చెప్పి, ఎత్తేయాలని చెప్పి కూడా మేము ఎస్పీ గారికి ఆదేశించినాం. మరి అవసరమైతే మేము మొత్తం రిపోర్టు తయారు చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా మేము రిపోర్ట్ సబ్మిట్ చేసి మరి ముఖ్యమంత్రితో మాట్లాడతాం. ఏంటంటే, ఇక్కడ మరి గిరిజనులు ఆయన సొంత నియోజకవర్గం ఇది. మరి గిరిజనులు చాలా భయాందోళనలో ఉన్నారు. ఇంకా ఆల్టర్నేటివ్ ఆలోచన చేయాలి వాళ్ళ కోసం. మరి వాళ్ళు భూములు ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం లేరు. వాళ్ళు ఒకటే అంటారు, మా పానాలైన దిగిన మేము భూమి ఇవ్వము, సెంటు భూమి కూడా ఇవ్వము మేము అనే మాట వాళ్ళు నిరాటంకంగా చెప్తారు. కనుక మరి పెద్ద మనసుతో ఆలోచించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఏదైనా దానికి సొల్యూషన్ చూపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతామని చెప్పి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనా మీరు భయపెట్టమని చెప్పినాం. మా ఎస్సీ ఎస్టీ కమిషను మీ గిరిజనుల కోసం మేము అండగా ఉంటాం. మేము మీకోసం పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రిని కలుస్తాం, ఇతర మరి కలెక్టర్ గారికి చెప్తాం, మరి ఎస్పీ గారికి చెప్తాం, మీరంతా భయపడకుండా అని చెప్పినాం. నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఆదేశించిన ఏంటంటే, ఈ గ్రామాలలో మరి భయానక వాతావరణం పోవాలి, మరి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ అమాయకులు అయితే మాత్రం అరెస్టులు మాత్రం, బెదిరియడం మాత్రం, పోలీసు బెదిరింపు మాత్రం ఆపాలి. మరి గిరిజన మహిళలను కూడా ఆ రాత్రి దాడి చేసి చాలామందిని కొట్టినట్టు మా కమిషన్ దృష్టికి వచ్చింది. మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మేము నోటీస్ ఇచ్చినాం. మరి వారి జవాబు రావాలి. మరి వారి జవాబు నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏం చేయాలనో తప్పకుండా చట్ట ప్రకారం ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.